ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామంలో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి గొప్ప వాగ్దానం చేత మనల్ని నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి 68వ అధ్యాయము కీర్తనల గ్రంథము మరి 28వ వచనం. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము అని దావీదు గారు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమి చేశాడు మనకు? ఈ లోకంలో మనకు ఏమి చేసి ఉంచాడు, ఏమి చేస్తున్నాడు, ఇంకా ఏమి చేస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు మన కొరకు తన యొక్క అత్యుత్తమమైనటువంటి యథార్థమైన ప్రవర్తనను మనకిచ్చాడు, నీతి మార్గమును మనకిచ్చాడు. అంతేకాకుండా ఈ రెండింటికి మించినటువంటి ప్రేమను మనకు ఉంచాడు, మనను ప్రేమతో నడిపిస్తున్నాడు. మరి ఇంత ప్రేమను మన కొరకు చేసి ఉండగా, ఆ ప్రేమతో తన ప్రాణమును మన కొరకు పెట్టి ఉండగా, మరి మనం వీటిని, ఈ త్యాగాన్ని, ఈ యొక్క ఫలభరితమైనటువంటి ప్రేమను కూడా మనం మర్చిపోతున్నాం. కనుకనే దావీదు మహారాజు గారు, దేవా, మా కొరకు చేసిన దాన్ని నీవు బలపరచుము అంటున్నాడు. అంటే ఇంకను ప్రతి హృదయంలో దాన్ని బలపరచమని, వాక్యం చేత నడిపించమని, ఆ ప్రేమ మాత్రమే ఈ లోకంలో ప్రతి బిడ్డ ద్వారా బలపరచుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడని కూడా తెలియజేస్తున్నా. కానీ మనం ఏ మాత్రము కూడా దానిని గ్రహించలేకపోతున్నాం. ఆయన అత్యుత్తమమైనటువంటి ప్రేమను మన కొరకు బలపరిచాడు. బలపరిచినటువంటి ఈ ప్రేమను మనం ప్రతి హృదయంలో బలపరిచేవారిగా, ఈ సృష్టి యావత్తు సర్వజన హృదయములలో దాన్ని బలపరిచేవారిగా ఉండాలని ప్రభువులు వారు సెలవిచ్చుచుండగా, ఆ వాక్యానుసారమైన జీవితంలోనికి మనం నడుచుటకు ఇంకనూ ఎందుకు సిద్ధం కాలేకపోతున్నాము? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఈ దినము నుండైనా సరే మనం దేవుడు బలపరిచినటువంటి ఆ ప్రేమను ప్రతి బిడ్డ హృదయంలో నింపుటకు మనం కూడా సిద్ధంగా ఉండి, ఆ ప్రేమను బలపరిచే వారిగా ఉండాలి అని మన హృదయములలో మీరును మనమును తలచినట్లయితే, అందరూ తలల వంచి కళ్ళు మూసుకొని దేవుని యొక్క ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, మీ పాదములకు ఎనలేని వందనములు. నా తండ్రి, నీవు మా కొరకు బలపరిచినటువంటి ప్రతి కార్యక్రమమును కూడా మా హృదయములలో స్థిరముగా బలపరచమని, మీరిచ్చినటువంటి గొప్ప ప్రేమను మేమందరము సృష్టి యావత్తు కూడా సువార్త ద్వారా ప్రకటించుటకు కృప చూపమని కూడా బ్రతిమలాడుకుంటూ, వీక్షించుచున్న ప్రతి హృదయమును మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.